Hello everyone, welcome back to our channel KNR University 2024 సంబంధించి BSc నర్సింగ్ కి అప్లై చేయడానికి కావాల్సినటువంటి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమేమి ఉన్నాయి స్టెప్ బై స్టెప్ ఇక్కడ ఈ వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది. ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ నుంచి స్టిల్ మీకు సీటు వచ్చి కాలేజీకి వెళ్ళేంత వరకు స్టెప్ బై స్టెప్ అయితే మన ఛానల్ తరపు నుంచి చిన్న అప్డేట్ నుంచి పెద్ద అప్డేట్ వరకు అయితే BSc నర్సింగ్ అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. ఓకే, లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి గైస్. స్టెప్ బై స్టెప్ ఇక్కడ మీకు డీటెయిల్స్ అయితే ఎండ్ వరకు అర్థమవుతుంది. ఓకే ఎస్ గైస్, మన డీటెయిల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ లో ఉన్నాం చూడండి. సర్టిఫికేట్స్ రిక్వైర్డ్ బిఫోర్ ఫిల్లింగ్ ది అప్లికేషన్ ఫామ్ అని ఇక్కడ ఆన్లైన్ క్లారిటీ ఇవ్వడం జరిగింది. చూడండి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనమాట. ఫస్ట్ డాక్యుమెంట్ మనం చూసుకున్నట్లయితే TGEF సెట్ హాల్ టికెట్ అన్నమాట, పీడిఎఫ్ కావాల్సి ఉంటుంది. అదేవిధంగా TGEF సెట్ ర్యాంక్ కార్డ్ కావాల్సి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి బర్త్ సర్టిఫికేట్ SSC మార్క్స్ మేము మ్యాండేటరీ కావాల్సి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మీకు సంబంధించినటువంటి మీ యొక్క ఇంటర్మీడియట్ మార్క్స్ మేము కావాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ప్రతి క్వశ్చన్స్ అనమాట యొక్క డాక్యుమెంట్స్ తో పాటు ఇక్కడ ఏదైతే మీరు అనమాట మనం ఫోటో తీయాలి, ఫోటో తీసి PDF ఫార్మేట్ కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు 500 KB అయితే ఉండాల్సి ఉంటుంది ప్రతి ఒక్క డాక్యుమెంట్ అనమాట మనం ఇక్కడ ఆన్లైన్ లో అప్లోడ్ చేయడానికి. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి స్టడీ సర్టిఫికేట్ అనమాట. మనకు 9th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మీ యొక్క బోనఫైడ్ కావాల్సి ఉంటుంది. అది కూడా మనకి ఇక్కడ సింగిల్ PDF ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ 500 KB లో ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్టడీ సర్టిఫికేట్ ఇంటర్మీడియట్ ఈక్వల్ అనమాట. మీ యొక్క ఇంటర్మీడియట్ యొక్క సెకండ్ ఇయర్ యొక్క బోనఫైడ్ కావాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా మీ యొక్క ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనమాట, మీ యొక్క ఇంటర్మీడియట్ యొక్క TC కూడా కావాల్సి ఉంటుంది. అది కూడా PDF మోడ్ లో ఉండాలి. ఇక్కడ 500 KB లో ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు సంబంధించిన అయితే లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట. మీకు ఇక్కడ లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా కావాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి లేటెస్ట్ పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. PDF లో ఫార్మేట్ లో ఉండాలన్నమాట. 500 KB అనమాట. నేను చెప్పే ప్రతి ఒక్క డాక్యుమెంట్ అయితే PDF లో కావాల్సి ఉంటుంది అనమాట. PDF ఫార్మేట్ ఇక్కడ 500 KB లో మనం అయితే ఉండాల్సి ఉంటుంది. మనం ఇక్కడ అప్లై చేసేటప్పుడు మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది డాక్యుమెంట్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి EWS సర్టిఫికేట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి EWS సర్టిఫికేట్ అనమాట. ఎవరైనా ఓసీ క్యాండిడేట్స్ ఉన్నట్టయితే EWS ఉన్నట్టయితే మీకు ఇక్కడ EWS సర్టిఫికేట్ కూడా కావాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి బ్రిడ్జ్ కోర్సెస్ సర్టిఫికేట్ అనమాట. ఎవరైనా బ్రిడ్జ్ కోర్సెస్ నుంచి అప్లై చేసిన వారైతే మీ యొక్క బ్రిడ్జ్ కోర్స్ సంబంధించి ఇక్కడ సర్టిఫికేట్ కూడా మనకు కావాల్సి ఉంటుంది. ఓకే, తర్వాత మీకు సంబంధించి అయితే రెసిడెన్స్ సర్టిఫికేట్ యొక్క ఆధార్ కార్డు కూడా మ్యాండేటరీ కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్స్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాల్సి ఉంటుంది అనమాట. ఇది మాత్రం వచ్చేసి ఏదైతే JPG ఆర్ JPEG ఫార్మేట్ ఉండాల్సి ఉంటుంది. 100 KB లో ఉండాల్సి ఉంటుంది అనమాట. ఇది మనకి ఇక్కడ ఆ ఫార్మేట్ లో ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క క్యాండిడేట్ సిగ్నేచర్ అనమాట. సేమ్ ఫార్మేట్ అనమాట. మనకు JPG ఫార్మేట్ అదే విధంగా లేదంటే JPEG ఫార్మేట్ కావాల్సి ఉంటుంది. 100 KB లో ఉండాల్సి ఉంటుంది అనమాట. ఈ యొక్క డాక్యుమెంట్ అనమాట. ఈవెన్ మనకు టోటల్ గా 15 డాక్యుమెంట్స్ అయితే రిక్వైర్డ్ ఉంటాయి అనమాట. స్టెప్ బై స్టెప్ అయితే ఒకసారి అప్లై చేసే ముందు ఈ యొక్క డాక్యుమెంట్స్ అయితే మీరు సిద్ధం చేసి పెట్టుకొని అప్లికేషన్ ప్రాసెస్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. మరి ఈ యొక్క అప్లికేషన్ ఏ విధంగా చేయాలి ఆన్లైన్ లో స్టెప్ బై స్టెప్ అయితే మన ఛానల్లో ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. ఈ యొక్క వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను, చెక్అవుట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.